దేవుని వందనాలు. కూడి వచ్చిన నా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభువైన యేసుక్రీస్తు పేరున చెల్లించుకుంటున్నాను. దేవునికి కావాల్సింది భక్తి. భక్తిని తప్పించే ప్రతి మనిషి మిగతావన్నీ కోరుకుంటున్నాడు, కానీ చనిపోయిన తర్వాత ఈ భక్తి అతని అంతరాత్మకి ఒక బలాన్ని ఇస్తుందని సంగతి ఆ యొక్క వ్యక్తికి తెలియదు. భక్తిలో దేవుడు ఇచ్చే విలువలు చాలా గొప్పవి. సహోదరులు రాజారావు గారు ఈ భూమి మీద పుట్టకపోతే ఎంత గొప్ప ఆధ్యాత్మికమైన సంపద నేను సంపాదించుకోలేను. నేను చెప్తే మీరు ఒక మాట నమ్ముతారా? నేను పడుకున్నప్పుడే బైబిల్ చదవను, మిగతా టైంలో బైబిల్ ఉంటూనే ఉంటుంది నా ముందు. అది నాకు నేర్పించింది ఆయనే. ఇది గొప్పతనం కాదు, ఇది నిజం. ఇది అపవాది మమ్మల్ని దూరం చేసింది. ఎప్పుడు ఆధ్యాత్మికమైన మాటలేమో, ఇంకో మాట ఉండేది కాదు. ఎప్పుడు నా షాపులో ఇవే మాటలు, వ్యాపారం వచ్చినా వదిలేసాము. యేసు ప్రభువు వారు భక్తిపరుడికి ఒక విలువనిచ్చారు. మత్తయి 16:19 And I will give the keys of the kingdom of heaven, and whatsoever thou shalt bind on earth shall be bound in heaven, and whatsoever thou shalt loose on earth shall be loosed in heaven. మరియు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇచ్చేదను. ఇది ఎవరికి సాధ్యమండి? భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు నీవు బంధిస్తావు. భూలోకమందు దేన్ని విప్పుతావో అది పరలోకమందు నీవు విప్పుతావు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు యేసు ప్రభువారు భక్తుడైన పేతురికి ఇవ్వడానికి ఆయన అంత భక్తి లేదు, స్టార్టింగ్ స్టేజ్ అది. కానీ యేసు ప్రభువారు ఫ్యూచర్ అన్నది పేతురులో గ్రహించాడు. రాబోయే కాలంలో 3000 మందితో బాప్తిసం అన్నది ఇప్పించింది తన వాక్యం ద్వారా ఈయన అని ముందే గ్రహించాడు. అందుకు ఆయన ముందుగా పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను. భవిష్యత్ జ్ఞానాన్ని తెలిపిన వాడు యేసుక్రీస్తు. ప్రతి ఒక్క వాక్యాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కానీ దేవుని తాలూకా ఉద్దేశం ఏ మనిషికి అర్థం కాదు. చదివితే దేవుడు అర్థమైపోతాడా? అది ఇంపాసిబుల్. అసలు బైబిల్ అంటే ఏమిటంటే చట్టం. ఆ చట్టాన్ని అనుసరించడమే దేవుణ్ణి పూజించడం, ఇంకేమీ కాదు. నా చట్టాన్ని అనుసరిస్తే నీ ఆత్మను సజీవంగా ఉంచుతానన్నాడు ఆయన. బైబిల్ ఒక మాట చూద్దాం, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వాక్యం వినండి చాలా జాగ్రత్త. మత్తయి 22:22 23 The Sadducees came to him, the Sadducees, who said that there is no resurrection, and asked him a question. పునరుద్ధానము లేదని చెప్పిన సద్దుకైలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, ఇప్పుడే కాదు, ఆత్మ లేదు, పునరుద్ధానం
ఉంది. ఆ ఆలోచన ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది నేను చెప్తాను. యేసు ప్రభువుకి వేసిన ప్రశ్న అది. ఏమిటి? పునరుత్థానం లేదు, ఆత్మ లేదు. కానీ యేసు ప్రభువు ఆత్మ ఉంది, అది సజీవంగా ఉంది. అందువల్ల నేను చెప్పే చట్టాలు అన్నది మీకు ఉపయోగపడతాయి అన్నది చెప్తున్నాడు ఆయన. ఇక్కడ మత్తయి 2:24 చాలా జాగ్రత్తగా వినండి. లాస్ట్ టైం కదా కొద్దిగా ఇంటెండ్ అవుతున్నాను. ఓకే. Sai Master Moshe said, if a man die having no children, his brother shall marry his wife, raise up seed unto his brother. వాడు కూడా ఒకటి పిల్లలు లేక చనిపోయినలా అతని సహోదరుడు తన భార్యను వివాహం చేసుకొని అతని సహోదరునికి సంతానం కలుగజేయవనని మోషే చెప్పాడు. క్రీస్తు పూర్వం ఉండే చట్టం ఇది. సద్దూకయ్యులు యేసు ప్రభువుకి ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్న వాళ్ళు వేయడం ద్వారా క్రీస్తుకు పూర్వం ఇలాంటి ఒక చట్టం ఒకటి ఉందని ఈరోజు మనకు తెలిసింది. వాళ్ళు ఆ ప్రశ్న వేయకపోతే ఇలాంటి చట్టం గురించి మనకి తెలియదు. 2025 సంవత్సరాల గురించి ఇప్పటి వరకు అనేక మంది ప్రశ్నలు వేస్తున్నారు. ఏ ప్రశ్న వేస్తున్నారు? మీరు ఎందుకు బొట్టు పెట్టుకోరు, కాలికి మెట్లు ఎందుకు వేసుకోరు? ఇదే ప్రశ్న, ఇంకే ప్రశ్న లేదు. ప్రశ్న వేయాలి అందరూ. ప్రశ్న వేస్తేనే బాలుగుడికి భూమి ఆకాశం కనబడుతుంది. ప్రశ్న వేయడం ముందు నేర్చుకోండి. ఇక్కడ ఒక స్త్రీ ఒక ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు అంటే కోడలుగా తన పెనిమిటి చనిపోతే, తనకు పిల్లలు లేకపోతే తన తర్వాత వాడు ఆమెను వివాహం చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్త్రీ పిల్లలు ఉంటే అవసరం లేదు, పిల్లలు లేకపోతే తన తర్వాత వాడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రవేశించిన స్త్రీ ఇంకో ఇంట్లో కోడలుగా ప్రవేశిస్తే ఆ కుటుంబానికి అవమానం. అది నామోషి కింద భావించేవాడు ఆ రోజుల్లో. ఇది క్రీస్తు పూర్వం మోషేలా. మీకు క్రీస్తులా కూడా చెప్తాను, దానికి దీనికి ఉండే తేడా. For the law was given by Moses, but grace and truth come by Jesus Christ. ఈ ప్రశ్న వేస్తున్నారు యేసు ప్రభు వారికి. ఎందుకు మీరు ఎందుకు వేస్తున్నారు ఈ ప్రశ్న? యేసు ప్రభు వారు అనేకమైన చట్టాలు చెప్తున్నాడు. ఆయన చెప్పే చట్టం ఒకటి మత్తయి 13:16 ఉంటుంది. చెప్పేస్తాను, రెఫరెన్స్ అవసరం లేదు, మీరు చూసుకోండి. బట్ ఐ సే టు యూ దట్ ఎవ్రీవన్ హూ లుక్స్ ఎట్ ఎ వుమెన్ విత్ లస్ట్ఫుల్ ఇంటెంట్ హ్యాస్ ఆల్రెడీ కమిటెడ్ అడల్టరీ విత్ హియర్ ఇన్ హిస్ హార్ట్. యేసు ప్రభువు చెప్పే చట్టం క్రీస్తుకు పూర్వం ఇలాంటి చట్టం ఎవరూ చెప్పలేదు. ఈ రోజు బైబిల్ చదివితే కానీ ఇలాంటి చట్టం ఒకటి ఉందా అన్న సంగతి ఏ బోధకుడికి తెలియదు. ఆ చట్టాన్ని చెప్తే పురుషులు పరిగెడతారు. ఎటు పరిగెడతారు వాళ్ళకే అర్థం కాదు. ఏంటి తెలిసిన ఆ చట్టం? ఒక స్త్రీని మాపు చూపుతో చూసి అప్పుడే ఆమెతో తన హృదయం అందు వ్యభిచరించి వాడగలను. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఒక పురుషుడు తన భార్యతో బెడ్రూమ్ లో శయనించేటప్పుడు కూడా ఇంకో స్త్రీని జ్ఞాపకం ఉంచకూడదు. అది యేసు ప్రభువు చెప్పేలా. ఎందుకంటే ఆత్మ ప్యూర్ గా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన యొక్క చట్టం అనేది ఎలాగ ఉపయోగపడతారో అంతరాత్మకి అర్థం చేసుకోండి. అది కదా చట్టం అంటే. బాబు మాట్లాడగా చాలే, వెళ్ళిపోడు. కాకపోతే బెడ్రూమే కాదు, బాత్రూమ్ లో కూడా ఆయన ఒక చట్టాన్ని పెట్టాడు. నోట్లోకి వెళ్ళినది అపవిత్రము కాదు. ఇప్పటికీ కూడా నోట్లో వెళ్ళింది అంత అపవిత్రమే అనుకుంటారు చాలా మంది.
నోట్లో యేసుప్రభు చెప్తున్న మాట అది నోట్లోనికి వెళ్ళినది అపవిత్రము కాదు, నోటిలోంచి వెలుపలకు వచ్చినది అపవిత్రము. ఎందుకంటే దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు యేసుప్రభు వారు. నోట్లోనికి వెళ్ళినది మరునాడికి బైబిల్ భూమికి చేరును కదా, బయటకు పోయేదానికి ఎందుకు? నీవు నీ మాట ద్వారా అనేక మందిని బాధ పెడతా ఉన్నావు, ఈ నోటితోనే దేవుణ్ణి దూషిస్తా ఉన్నావు, ఈ నోటితోనే దేవుని అవమానపరుస్తా ఉన్నావు, ఈ నోటితోనే దేవుణ్ణి మహిమ చేస్తా ఉన్నావు. కానీ ప్రతి దానికి ఒక లెక్క ఉందన్న సంగతి, అప్పగించాలన్న సంగతి ఎవరికీ తెలియదు. అందువల్ల ఆత్మ లేదు, పునరుద్ధరణ లేదు అంటాడు. ఎందుకంటే క్రీస్తు వచ్చినంత వరకు వాడు మనస్ఫూర్తిగా పాపం చేసుకున్నాడు. క్రీస్తు వచ్చిన తర్వాత, చట్టాలు విన్న తర్వాత వాడు మనస్ఫూర్తిగా పాపం చేసుకోలేకపోతున్నాడు. అందువల్ల ఈ ప్రశ్నలు యేసుప్రభు వారికి వేస్తున్నారు. ఆ ప్రశ్న చూడండి ఎట్లా ఉందో. అక్కడ వాళ్ళు వేసిన ప్రశ్న, నౌ దేర్ వర్ విత్ us seven brothers and first when he had married a wife decide and having a youth left his wife unto the brother. బోధకులా మాలో 7 సహోదరులు ఉండిరి, మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటి వాడు పెళ్లి చేసుకొని చనిపోయిన, అతనికి సంతానము లేదన్నా అతని సహోదరుడు తన భార్యను తీసుకొనెను. లైక్ he was second also and the third unto the seven. రెండవ వాడును, మూడవ వాడును, 7వ వాని వరకును అందరూ అలాగే జరిగించి చనిపోయి. అండ్ లాస్ట్ ఆఫ్ ఆల్ ది వుమెన్ డెడ్ ఆల్సో. అందరి వెనుక ఆ స్త్రీ కూడా చనిపోయాను. ఏసాడే ప్రశ్న చూడండి ఎలా ఉందో, చాలా జాగ్రత్తగా వినండి. They fell in the resurrection. Whose wife shall she of the seven? But they all had death. పునరుద్ధానమందు ఈ 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? They fell in the resurrection. Whose wife shall she be of the seven? Of the all have her. పునరుద్ధానంలో ఈ 7గురిలో ఎవరికి ఆమె భార్యగా ఉండును? ఏం చెప్తారు సమాధానం చెప్పండి ఎవరైనా? ప్రపంచంలో ఎవరైనా దీని సమాధానం చెప్పండి. ఇలా ఇప్పటికీ ప్రశ్నలుగా వదిలేస్తాను. ఆ సద్దుకైను పుట్టించిన వాడే దానికి సమాధానం చెప్పగలడు. వాళ్ళ హృదయాంతరంగంలో ఉన్న సంగతులు తెలుసుకున్న వాడే దానికి సమాధానం చెప్పగలడు. ఇంకెవరికి దీనికి ప్రశ్నకి జవాబు చెప్పే ఆలోచన ఆ యొక్క బ్రెయిన్ లేదు. ఇన్ హూమ్ ఆర్ హెడెన్ ఆల్ ది ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి, ఆయన దగ్గర ఉన్నవి. మేఘా గారు ప్లీజ్, మేఘా గారు ఆగిపోవాలా, దయచేసి మాట్లాడకండి. మీరు బోధకులై ఉన్నారు, అలా మాట్లాడకూడదు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఎవరైనా సరే చెప్పండి, ఏం సమాధానం చెప్తారు? ఈమె ఈ 7గురిలో మొదట పెళ్లి చేసుకుంది కదా, ఆవిడతో పరలోక రాజ్యంలోకి వెళ్తే ఇది సరి అయింది కదా అని మీరు ప్రశ్న జవాబు ఇచ్చారు అనుకోండి, మిగతా 6గురు పరిస్థితి. పోనీ ఈ 7గురితో కలిపి ఆవిడ పరలోక రాజ్యంలోకి వెళ్ళి కాపురం చేసుకుంటుంది అని అన్నారు అనుకోండి, మరి పరలోక రాజ్యం పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది అని యేసుప్రభు చెప్పినప్పుడు మరి అది ఎలా సాధ్యమవుతుంది అని మళ్ళీ వేస్తారు. ఆ పరలోక రాజ్యం అన్నది లేదని, పునరుద్ధరణ లేదని, ఆత్మ లేదని ఈ ప్రశ్న వాళ్ళు వేస్తారు. సద్దుకైన పాచిక వేసి ప్రశ్న వేస్తే సమాధానం అప్పటి వరకు చెప్పేవాడు ఎప్పుడూ లేడు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, ఏమిటంటే మత్తయి 22:34. But when the persons that he had food, the Sadducees, to silence, they were gathered together. ఆయన సద్దుకైల నోరు ఊహించనని పరిశీలన తిని కూడి వచ్చి. ఆయన జవాబు ఏంటుందో తర్వాత చెప్తాను. పరిశీలన అందరూ ఈయన అయిపోయినట్టు మనం ప్రశ్న చేద్దాం రెడీగా అని ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు సద్దుకైల నోరు యేసుప్రభు ముచ్చాడో మనము కూడా ఆయనతో పాటు అపహాస్య పాలైపోతామని ఆలోచనతో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. యేసుప్రభు చెప్పే సమాధానం చూడండి. We are not knowing the scriptures are the power of God. Yes, said unto him. అందుకే యేసు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుతున్నారు. దేవుని తాలూకు శక్తి ఎక్కడ ఉందని చెప్తుందండి బైబిల్? లేఖనాల్లో ఉంది.
ఒక రూపంలోని, ఒక విగ్రహంలోని, ఒక ప్రతిమలోనూ లేదు. అదే యేసు ప్రభు తన నోటితో చెప్తున్న మాట ఇది. కానీ 1 minute ఎవరూ మాట్లాడకండి, ఎవరూ మాట్లాడకూడదు. మొత్తం ఎటు చేత నేను మొత్తం బయట చేసుకుని వచ్చాను. మీరు వినేసి దీంట్లో ఉండే ఆనందాన్ని పొందడమే నాకు కావలసింది. దీన్ని ఒక్కరు చెప్పి మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవ్వకండి, డిస్టర్బ్ చేయకండి దయచేసి. మీరు చెప్పినట్టు నా పాయింట్ అన్నది నాకు లెఫ్ట్ అయిపోతుంది. యేసు ప్రభువారు తన ప్రతిమని, తన రూపాన్ని పూజించుకోవాలన్న ఉద్దేశం తనకుంటే ఆయన 2025 సంవత్సరాల క్రితం రాడు. ఆయన ఇప్పుడు వస్తాడు. ఎందుకంటే కెమెరాల ద్వారా, టీసీపీ ద్వారా, ఫోటో ద్వారా బంధించి ప్రపంచం అంతా తాను పూజించుకునేటట్టు చేసుకోగలడు. కానీ ఆయన తను చెప్పిన మాటలు దైవత్వాన్ని తెలుసుకోవాలి. ప్రపంచం అంతా కూడా దేవుని ధ్వనిలో దైవత్వం ఉందని గ్రహించాలి అన్నదే అతని యొక్క కాన్సెప్ట్. అందువల్ల ఆయన 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఇక్కడ Matthew 22:30 For in the resurrection they neither marry nor are given in marriage, but are as the angels of God in heaven. ఎవరు పరలోకములో పెండ్లికిచ్చుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందు దేవుని దూతల వలె ప్రవేశిస్తారు. ఎవరండి చెప్పగలరు ఇది? పరలోక రాజ్య నిర్మాణకుడు, పరలోక రాజ్యాన్ని సృష్టించిన వాడు. ఈ భూమినే కాదు, పరలోక రాజ్యాన్ని కూడా సృష్టించాడు ఆయన. అందులో ఎవరు ప్రవేశిస్తారో, ఎలా ప్రవేశిస్తారో ఆయన చెప్తున్నాడు. ఆయన పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు పేతురుకి ఇచ్చాడు. ఇది చాలా ఆయన పరలోక రాజ్యానికి సృష్టికర్త అని. ఇంకొక మాట మనం చూద్దాం. Matthew 5:4 ఇది యేసు ప్రభువు చేసిన సూచక్రియల్లో ఒక అద్భుతమైనది. Do you not say there are 4 months, then comes the harvest? Look, I tell you, lift up your eyes and see that the field are ripe for harvest. ఇంకా 4 నెలల పోయిన తర్వాత కాతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. శిష్యులు పొలం ముందు కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు చెప్పాను ఈ మాట, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే తర్వాత చెప్తాను కారణం. ఇంకా ఇప్పుడు ఉడిసారు ఈ పండించడానికి 4 నెలలు పడుతుందని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు 12 మంది. అప్పుడు కొంతకాలానికి యేసు ప్రభువు వచ్చారు. కొంత సమయాన్ని మీరు 4 నెలలు పండిన తర్వాత పంట చేతికి వచ్చినని చెప్పుతారు కదా. మీ కన్నులెత్తి పొలమును చూడండి, అవి ఇప్పుడే తెల్లబారబడి చేతికి వచ్చి ఉన్నదని మీతో చెప్పుచున్నాను. 4 నెలలు పోయే పంట ఆ క్షణమే అప్పుడే పండేసింది. ఆయన తాలూకా మాట తాలూకా పవర్ చూడండి. ఆయన మాటలో దైవత్వం అన్నది ఎలా ఉందో అన్నది నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఇంకో మాట, యేసు ప్రభువారు ఈరోజు అనేక మంది బోధకులు అంటున్న మాట, యేసుక్రీస్తు ఒక 3 నిమిషాలు దైవము కాదు, దేవుడు కాదు అని బోధకులు అంటున్నారు. ఎంత ఘోరమైన మాట. గ్రంథంలో మాట యేసు ప్రభువారు అన్నారు, all minds are yours and yours are mine. నా వనియు నీవి నావి. ఇంకా యోహాను 16:15 చూస్తే all that the Father hath is mine. తండ్రికి కలిగి ఉన్నవన్నీ ఉన్నాను. నేను ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడుతున్నాను. ఆయన దేవుడు కాదు అంటే ఈ మాట ప్రకారంగా అది తండ్రికి లేనట్టే కదా. జాన్ చంద్ర గారు, ఆయన దేవుడు కాదు అంటే all that the Father hath is mine.
తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి. మరి ఈయన దేవుడు కాదన్నప్పుడు అది కూడా తండ్రిలో లేనట్టే కదా. ఇంకో మాట, ప్రతి దానికి ఒక పేరు ఉంటుంది కొలిసేదానికి. ఈ దేశంలో ఎంతోమంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకి పేర్లు ఉన్నాయి. మరి యేసుప్రభువారు దేవుడు కాదని ఆ పాటలతో రచించే పుస్తకాలన్నీ చింపియాలని అనేక మంది బోధకులు మాట్లాడుతున్నారు. నేను ఒక మాట మాట్లాడుతున్నాను. అది అయితే మీరు దేవుడుగా పెట్టుకున్న పేరేంటి? నాకు పేరు కావాలి. ఈరోజు 4 రోడ్ల మధ్యని దేవుడు కాదని ప్రకటిస్తున్నావు. అదే 4 రోడ్ల మధ్యని క్రీస్తు దేవుడు కాదని నువ్వు తెలియపరచగలవా? నువ్వు తెలియపరిచేటప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకటే, అయితే మీరు మొక్కే ఆ దేవుడి పేరేంటి? ఏం పేరు చెప్తాడు? తండ్రి అని చెప్తావా? ఏమని చెప్తావు అక్కడ? నాకు పేరు కావాలి, అవన్నీ నాకు వద్దు. నేను కొలవడానికి నాకు పేరు ఉండాలి కదా. నువ్వు యేసుక్రీస్తు దేవుడు కాదని అంటున్నావు, నాకు పేరు కావాలి, పేరు చెప్పని అన్యుడు అడిగినప్పుడు వాడు చెప్పే సమాధానమే ఉంది. ఏం చెప్తాడు సమాధానం? క్రీస్తు పూర్వము పితరులు ప్రవర్తలు ప్రార్థన చేయలేదా? బహువచనంగా ఉండే యెహోవా నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ ప్రార్థన అన్నది యేసు ప్రభువారికి వర్తించలేదా? ఆ ముగ్గురులో వన్ ఆఫ్ ది పర్సన్ భూమి మీదకి అయ్యేసరికి ఆయనలో విలువలు తీస్తారా? ఈ కమాండ్ హిస్ ఓన్ రిసీవ్డ్ హిమ్ నాట్. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యేసుక్రీస్తును విలువలను పెంచడానికి నీవు నమ్ముకున్నావు. బాప్తిజం పొందడంలో దేవుని కుమారుడని ఒప్పుకున్నావు. ప్రార్థన చేసేటప్పుడు దేవుని కుమారుడుగా ఒప్పుకొని బాప్తిజం ప్రార్థన చేసుకుంటున్నావు. ఇక్కడ 2 కొరింథీ 4:4 చాలా జాగ్రత్తగా ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనలో పెట్టుకోండి. ది లైట్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ హూ ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ ది గాడ్. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తుమై మన కనబడుతూ సువార్త ప్రకాశము. నువ్వు బాప్తిజం పొందిన వెంటనే నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏమిటంటే ఏమిటి? ఆయన దేవుని స్వరూపి అయి ఉన్నవాడని ప్రకటించాలా, ప్రచురము చేయాలా. అదే సువార్తలో ప్రకాశవంతమైన మాట. నువ్వు సువార్త ప్రకటిస్తే ఆయన దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు అని నువ్వు ప్రకటించాలా సువార్త. అంతేగాని ఈయన దేవుడు కాదు అని నువ్వు ప్రకటిస్తే అది అక్కడ వర్తించదు. ఈ మాటకి ముగ్గురులో విలువలు తగ్గించడానికి పెంచడానికి ఎవరు నువ్వు? ముగ్గురిని కలిపి సృష్టిని సృష్టించారు దేవుడు, మరి మనుషుల్ని సృష్టించారు, భూజంతువులను సృష్టించారు. నేను ఒక మాట అడుగుతున్నాను, ఈ సృష్టిని సృష్టించడంలో యేసుక్రీస్తు హస్తము లేదని ఎవడైనా అనగలరా? ఒక్కడు అనగను. నేను ఒప్పుకుంటాను అప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదని. ఎవిడెన్స్ ఉంది ఇక్కడ ఎవిడెన్స్ ఉంది. ఈ సృష్టిని సృష్టించడంలో యేసుక్రీస్తు యొక్క హస్తము కూడా ఉంది. అందువల్ల యేసు ప్రభువు లోటును సూచిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఆయన ద్వారా ఆయన కుమారుడుగా మనం విలువలు పొందాం, పాపక్షమాపణ పొందాం, దేవుని కుమారులుగా అనిపించుకుంటున్నాం, తండ్రికి ప్రార్థన చేసుకుంటున్నాం. తదుపరి నీ లక్ష్యం ఏమిటంటే యేసుక్రీస్తు ఎవరంటే దేవుని స్వరూపి అయి ఉన్నవాడని ప్రకటించాలా. అదే సువార్త. నేను ఈ మాటలకు తెలియవలసు నన్ను నేను హెచ్చరించుకుంటూ నిన్ను హెచ్చరిస్తూ ముగిస్తున్నాను.